మనం చామ్స్కీ నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్ షార్ట్ దాన్ని మనం సిఎన్ఎఫ్ అంటాము. ఏ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, ఏ సిఎఫ్జి ఈజ్ సెడ్ టు బి ఇన్ చామ్స్కీ నార్మల్ ఫామ్ if the projections are of the form capital A implies capital B capital C comma capital A implies small a, where capital A capital B capital C are non-terminals and the small a is a terminal. So Chomsky normal form ante projections major ga two types untayi. First one endante a non-terminal produces exactly two non-terminals. Suppose we have a production like this. A produces CD. This production is in CNF form. Why? Because non-terminal, any non-terminals produce చేస్తుంది రెండే non-terminals ni. Let we have three non-terminals. Then we can say that this is not a valid Chomsky normal form production. And second rule ఏంది, a non-terminal produces single terminal. So ఒక్క terminal మాత్రమే produce చేయాలి. సపోజ్ టెర్మినల్ తర్వాత ఇట్లా ఒక రెండు నాన్ టెర్మినల్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ చామ్స్కీ నార్మల్ ఫామ్ ప్రొడక్షన్. సో చామ్స్కీ నార్మల్ ఫామ్ అంటే ఏంది, ఎగ్జాక్ట్లీ టూ నాన్ టెర్మినల్స్ ఉండాలి, లేదంటే సింగిల్ టెర్మినల్ మాత్రమే ఉండాలి. సో ఒక కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఆ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ని ఏం చేయాలి అంటే చామ్స్కీ నార్మల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి, సిఎన్ఎఫ్ ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి. అసలు ఇచ్చిన గ్రామర్లో ఉన్న చామ్స్కీ నార్మల్ ఫామ్ ప్రొడక్షన్స్ ఏంటంటే, ఇఫ్ యూ సీ హియర్, టెర్మినల్ తర్వాత ఒక నాన్ టెర్మినల్ ఉంది, టెర్మినల్ తర్వాత ఒక నాన్ టెర్మినల్ ఉంది, టెర్మినల్ తర్వాత రెండు నాన్ టెర్మినల్స్ ఉన్నాయి, టెర్మినల్ తర్వాత ఒక నాన్ టెర్మినల్ ఉంది, ఏ ప్రొడ్యూసెస్ ఏ. సో దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ చామ్స్కీ నార్మల్ ఫామ్ ప్రొడక్షన్. సో ఇందులో కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే గ్రామర్ని సింప్లిఫై చేయాలి. అంటే ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి, యూనిట్ ప్రొడక్షన్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి, యూజ్లెస్ సింబల్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి యూనిట్ ప్రొడక్షన్స్ లేవు, ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ లేవు, అన్నీ యూస్ఫుల్ సింబల్సే, యూజ్లెస్ సింబల్స్ కూడా లేదు. సో దిస్ గ్రామర్ ఈజ్ ఆల్రెడీ సింప్లిఫైడ్ గ్రామర్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఏ ప్రొడ్యూసెస్ ఏ అనేది చామ్స్కీ నార్మల్ ఫార్ములాలో ఉంది. వై? బికాస్ సింగిల్ టెర్మినల్ని ప్రొడ్యూస్ చేస్తుంది, నాన్ టెర్మినల్. అదేవిధంగా బి ప్రొడ్యూసెస్ బి అనేది కూడా చామ్స్కీ నార్మల్ ఫార్ములాలో ఉంది. సో ఇప్పుడు మనం రిమైనింగ్ ప్రొడక్షన్స్ని ఏం చేయాలి అంటే చామ్స్కీ నార్మల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి. సో హియర్ అవర్ టార్గెట్ ఈజ్ కన్వర్ట్ దిస్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇన్ టు ద చామ్స్కీ నార్మల్ ఫార్మ్. సో ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకుందాము. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రొడక్షన్? ఎస్ ప్రొడ్యూసెస్ స్మాల్ బి క్యాపిటల్ ఏ. ఇలా ఒక టెర్మినల్ వస్తే మనం ఏం చేయాలి అంటే దట్ టెర్మినల్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ బై ఏ నాన్ టెర్మినల్. వై? బికాజ్ ఇక్కడ మనకి ఎన్ని నాన్ టెర్మినల్స్ ఉండాలి? రెండు నాన్ టెర్మినల్స్ ఉండాలి. ఒక టెర్మినల్ వస్తే ఇంకా తర్వాత ఏమైనా ఉండటానికి పాసిబిలిటీ లేదు. టెర్మినల్ వస్తే టెర్మినల్ తర్వాత జీరో నెంబర్ ఆఫ్ నాన్ టెర్మినల్స్, టెర్మినల్ తర్వాత ఎటువంటి నాన్ టెర్మినల్స్ ఉండకూడదు. కాబట్టి టెర్మినల్ వస్తే మనం కళ్ళు మూసుకొని ఏం చేయాలి, రీప్లేస్ దిస్ టెర్మినల్ బి బై ఏ నాన్ టెర్మినల్. అది అది ఏదైనా అవ్వచ్చు. నాన్ టెర్మినల్ అంటే అప్పర్ కేస్ లెటర్, ఏ వేరియబుల్ అని యూజ్ చేయొచ్చు, ఇట్ ఈజ్ అవర్ చాయిస్. D1 యూజ్ చేయొచ్చు, D2 యూజ్ చేయొచ్చు, X, Y, Z ఏదైనా కావచ్చు, ఇట్ ఈజ్ అవర్ చాయిస్. సో నేను ఏం చేస్తున్నానంటే ఆ బీని క్యాపిటల్ సి బీతో రీప్లేస్ చేస్తున్నాను. సో దిస్ సి స్పెసిఫైస్ చామ్స్కీ నార్మల్ ఫామ్. బి అంటే ఈ బి కోసం రీప్లేస్ చేసాము అని, సిబిఏ. వేర్ వాట్ ఈజ్ సిబి? సిబి ఇంప్లైజ్ బి. సో ఎస్ ప్రొడ్యూసెస్, సో రీప్లేస్ దిస్ బి బై సిబి. తర్వాత ఏముంది? ఏ ఉంది. సో వాట్ ఈజ్ సిబి? సిబి ఈజ్ నథింగ్ బట్ దిస్ బి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, దీస్ టూ ప్రొడక్షన్స్ ఆర్ ఇన్ చామ్స్కీ నార్మల్ ఫామ్. So non-terminal is producing exactly two non-terminals. Non-terminal is producing only one terminal. అట్లా మనం తీసుకురావాలి. సో నాన్ టెర్మినల్ అనేది ఏదర్ టూ నాన్ టెర్మినల్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, లేదంటే సింగిల్ టెర్మినల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రొడక్షన్ తీసుకుందాము. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొడక్షన్? ఎస్ ప్రొడ్యూసెస్ ఏబి. సో దీన్ని మనం చామ్స్కీ నార్మల్ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? ఒక టెర్మినల్ కనుక ఉంటే కళ్ళు మూసుకుని దాన్ని మనం ఏం చేయాలి, నాన్ టెర్మినల్తో రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సిఏ అని చెప్పి రాశాను. సో సి స్టాండ్స్ ఫర్ చామ్స్కీ, ఏ అంటే దీనికోసం రీప్లేస్ చేశాను అని చెప్పి. మీరు అదే పెట్టాలని లేదు, ఏ వేరియబుల్ అని యూజ్ చేయొచ్చు, ఇట్ ఈజ్ అవర్ చాయిస్, సిఏబి. సో వాట్ ఈజ్ సిఏ? సిఏ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఏ. సో సి ప్రొడ్యూసెస్ ఈ ఏని సిఏతో రీప్లేస్ చేసాము. సో సిఏ ఈజ్ నథింగ్ బట్ ఏ. సో మనం ఈ ప్రొడక్షన్ని చామ్స్కీ నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది.
తర్వాత దేన్ని కన్వర్ట్ చేయాలి? ఏ ప్రొడ్యూసెస్ BAA అని కన్వర్ట్ చేయాలి. ఏ ప్రొడ్యూసెస్ BAA అని కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ టెర్మినల్ సింబల్ ఉంటే మనం కళ్ళు మూసుకొని దాన్ని ఏం చేయాలి? నాన్ టెర్మినల్తో రీప్లేస్ చేయాలి. సో ఏ ప్రొడ్యూసెస్ Bని CBతో రీప్లేస్ చేద్దాం. సో తర్వాత AA ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే AA ప్లేస్లో ఇంకొక నాన్ టెర్మినల్ రాస్తున్నాను. వై? బికాజ్ 3 నాన్ టెర్మినల్స్ ఉండడానికి పాసిబిలిటీ లేదు. ఎగ్జాక్ట్లీ 2 నాన్ టెర్మినల్సే ఉండాలి. సో కాబట్టి ఈ Bని CBతో రీప్లేస్ చేశాను. ఈ AA ప్లేస్లో D1 పెట్టాను. సో నా వాట్ ఈస్ D1? D1 ఈజ్ నథింగ్ బట్ AA. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ 2 ప్రొడక్షన్స్ చామ్స్కీ నార్మల్ ఫార్ములాలో ఉన్నాయా లేదా? నాన్ టెర్మినల్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎగ్జాక్ట్లీ 2 నాన్ టెర్మినల్స్. నాన్ టెర్మినల్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎగ్జాక్ట్లీ 2 నాన్ టెర్మినల్స్. ఓకే, ఒకసారి చూడండి, టెర్మినల్ వస్తే దాన్ని కళ్ళు మూసుకొని నాన్ టెర్మినల్తో రీప్లేస్ చేయాలి. సో CBతో రీప్లేస్ చేశాను. ఇక్కడ AA ఉంది. AA ప్లేస్లో D1 రీప్లేస్ చేశాను. సో D1 ఇంప్లైస్ AA. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? ఏ ప్రొడ్యూసెస్ AS. సో దీన్ని ఎలా రీప్లేస్ చేయాలి? ఏ ప్రొడ్యూసెస్ రీప్లేస్ ది స్మాల్ a విత్ నాన్ టెర్మినల్ CAS. సో నా వాట్ ఈస్ CA? CA ఈజ్ నథింగ్ బట్ A. నెక్స్ట్ ఏ ప్రొడక్షన్స్ మొత్తం అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? B ప్రొడక్షన్స్. సో ఫస్ట్ ప్రొడక్షన్ ఏంది? B ప్రొడ్యూసెస్ ABB. సో ఒక టెర్మినల్ ఉంటే మనం కళ్ళు మూసుకుని ఏం చేయాలి? నాన్ టెర్మినల్తో రీప్లేస్ చేయాలి. సో EAని CAతో రీప్లేస్ చేశా. తర్వాత ఇక్కడ BB ఉంది. సో BB ప్లేస్లో ఏం చేయాలి? ఇంకొక నాన్ టెర్మినల్ రాయాలి. సో లెట్ దట్ నాన్ టెర్మినల్ ఈజ్ D2. సో నా వాట్ ఈస్ D2? D2 ఈజ్ నథింగ్ బట్ దిస్ BB. సో అబ్జర్వ్ హియర్. సో B ప్రొడ్యూసెస్ ఈ A ప్లేస్లో CA పెట్టాను, ఈ BB ప్లేస్లో D2 పెట్టాను. సో వాట్ ఈస్ D2? BB. మీరు D2 D1 అనే కాదు, మీ ఇష్టం, మనం ఏ నేమ్ అనే యూజ్ చేయొచ్చు. X యూజ్ చేయొచ్చు, Y యూజ్ చేయొచ్చు, L యూజ్ చేయొచ్చు, M యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ అవర్ చాయిస్. నెక్స్ట్ వాట్ ఈస్ ద లాస్ట్ ప్రొడక్షన్? B ప్రొడ్యూసెస్ BS. దీన్ని ఎలా రీప్లేస్ చేయొచ్చు? B ప్రొడ్యూసెస్ టెర్మినల్ని ఏం చేయాలి? నాన్ టెర్మినల్తో రీప్లేస్ చేయాలి. సో CBS. సో వాట్ ఈస్ CB? CB ఈజ్ నథింగ్ బట్ B. సో ఇప్పుడు మనం అన్ని ప్రొడక్షన్స్ చామ్స్కీ నార్మల్ ఫార్ములాలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆఫ్టర్ కన్వర్టింగ్ ద గివెన్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇంటూ ద చామ్స్కీ నార్మల్ ఫార్మ్ ద ఫైనల్ ప్రొడక్షన్స్ ఆర్ అని చెప్పి నోట్ చేయాలి. సో ఫస్ట్ ఎస్ ప్రొడక్షన్స్ రాయండి. ఎస్ ప్రొడక్షన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ప్రొడక్షన్ ఏంది? CBA. నెక్స్ట్ ప్రొడక్షన్ ఏంది? ఏబీకి ఉన్న ప్రొడక్షన్ ఏంది? CAB. అవి ఎస్ ప్రొడక్షన్స్. అందులో CA అంటే ఏంది? CB అంటే ఏంది? CA అంటే A, CB అంటే B. నెక్స్ట్ ఏ ప్రొడక్షన్స్ రాయండి. ఏ ప్రొడక్షన్స్ ఏంది? BAAకి మనకు వచ్చిన ప్రొడక్షన్ ఏంది? CBD1. ఏ ప్రొడ్యూసెస్ CBD1 ఆర్ సెకండ్ ప్రొడక్షన్ ఏంది? ABBకి మనకు వచ్చిన ప్రొడక్షన్ ఏంది? CAD2. సో CBD1. నెక్స్ట్ ఏమొచ్చింది? CA ప్రొడక్షన్ BAA అయిపోయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఏ ప్రొడ్యూసెస్ BAA అయిపోయింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? ఇది కాదు. నెక్స్ట్ ప్రొడక్షన్ ఏంది? ASకి మనకు వచ్చిన ప్రొడక్షన్ ఏంది? CAS. ఓకే. సో నౌ వాట్ ఈస్ D1? D1 ఈజ్ నథింగ్ బట్ D1 ఈజ్ ప్రొడ్యూసింగ్ AA. అదేవిధంగా వీ హ్యావ్ వన్ మోర్ ప్రొడక్షన్ ఫర్ A. వాట్ ఈస్ దట్? A. అది ఆల్రెడీ చామ్స్కీ నార్మల్ ఫార్ములాలోనే ఉంది కాబట్టి అది రాస్తే సరిపోతుంది. అదేవిధంగా B యొక్క ప్రొడక్షన్స్ కూడా రాయండి. సో B ప్రొడ్యూసెస్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? CAD2 ఆర్ వాట్ ఈస్ ద సెకండ్ వన్? CBS. వాట్ ఈస్ D2? BB ప్రొడక్షన్. B దగ్గర B కూడా రాయాలి. సో ఈ విధంగా మనం ఏ గ్రామర్ ఇచ్చినా సరే చాలా ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాము. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel as well as share the channel with your friends. Please, thanks for watching.